హలో గైస్, నేను విజయనిక. ఈ వీడియోలో మీకు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 3 రివ్యూ ఇస్తాను. ఈ రివ్యూలో నిన్న మనం అనుకున్నట్టే జస్ట్ ఎంత స్ట్రిక్ట్ గా ఉంటే అంత గొడవలు ఎక్కువ అవుతాయని చెప్పేసి అనుకున్నట్టే జరిగింది. అంతేకాకుండా ట్రయాంగిల్ స్టోరీ నడుస్తుందా అండ్ ఈ విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే డీటెయిల్ రివ్యూ చూడండి, స్కిప్ చేయకుండా సుత్తి లేకుండా చెప్తాను. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. లెట్స్ గెట్ టు ద డీటెయిల్ రివ్యూ. గైస్, నిన్నటి వరకు వరాలతో కురిపించిన బిగ్ బాస్ ఈ రోజు స్ట్రిక్ట్ అయిపోయాడు. నామినేషన్ టైం స్టార్ట్ అన్నాడు అండ్ ఓనర్స్ కి ఛాన్స్ ఇచ్చాడు. మీరందరూ డిస్కస్ చేసుకుని ఏకాభిప్రాయంతో ఒకరిని నామినేట్ చేయమని చెప్పడము అండ్ ఓనర్స్ అందరు కలిసి, కామనర్స్ అందరు కలిసి కూడా ఎవరిని నామినేట్ చేయాలనుకున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్పినప్పుడు ఫైనల్ గా సంజన పేరుతోటి వాళ్ళు ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. ఇనిషియల్ గా కుకింగ్ వచ్చు అని చెప్పి చెప్పడము, దాని తర్వాత ఒకసారి సెలెక్ట్ చేసుకోగానే లేదు నాకు రాదు అని చెప్పి చెప్పడము అండ్ తనంతలో తాను అంటే ఎన్నిసార్లు అది డ్రాగ్ చేసిందంటే ప్రియా తన డిసిషన్ చేసుకునేంత వరకు డ్రాగ్ చేసింది. సో తను ఈ డిసిషన్ చేంజ్ చేసుకోవడంలో సంజన వల్లనే చేంజ్ చేసుకుందని చెప్పి ప్రియా చెప్పడము, అంతేకాకుండా మైక్ సరిగా పెట్టుకోకపోవడము, అంతేకాకుండా కావాలని కంటెంట్ క్రియేట్ చేయడానికి ఇంట్లోకి పర్మిషన్ లేకుండా రావడము, జస్ట్ వాటర్ తాగడానికి రావడం అని చెప్పేసి ఇవన్నీ చేయడానికి. సో ఇవన్నీ రీజన్స్ తోటి ఏకాభిప్రాయంతో కామనర్స్ అందరు కలిసి సంజనని నామినేట్ చేశారు. ఎపిసోడ్ 3లో మరో హైలైట్ సంజన. హైలైట్ ఇంకొకటి కానీ పర్సన్ మటుకు సేమ్ సంజన. ఈసారి సంజన టాయిలెట్స్ లో అంటే తను వాడుకున్న షాంపూ గానీ తను వాడుకున్న సోప్ గానీ అవన్నీ కూడా వాష్రూమ్స్ లోనే ఉంచడము. అండ్ ఇది బిగ్ బాస్ హౌస్ లో ఎవరైతే వాష్రూమ్స్ క్లీన్ చేస్తున్నారో దట్ ఈస్ లక్స్ పాప. సో తనకి నచ్చలేదు, తను ఇష్యూ క్రియేట్ చేసింది. ఎందుకు అంటే ఎవరు వాష్రూమ్ లో ఏవి యూజ్ చేసినా కానీ అవన్నీ మళ్ళీ బయటికి తీసుకురావాలి, మళ్ళీ ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకొని వెళ్తారని తను చెప్పడం. అండ్ సంజన లేదు, మనం వాష్రూమ్ లో ఉన్నప్పుడు బయట చాలా మంది ఉంటారు, ఆ ఏరియాలో మనం ఒకసారి ఏదైనా మర్చిపోతే మళ్ళీ బయటికి వెళ్ళి తీసుకోవాలంటే కష్టం అవుతుంది. సో అందుకని నేను అలా ఉంచుతున్నాను, అలా కంపల్సరీ ఉండాలి, నేను తీయని తను చెప్పడం. బిగ్ బాస్ హౌస్ అంతా ఒకలాగా బిహేవ్ చేస్తుంటే తన మటుకు ఇంకోలాగా అడుగుతుంది. సో ఎవరికి కూడా నచ్చలేదు. యునానిమస్ గా అందరూ కూడా టాయిలెట్స్ లో ఏమి ఉంచొద్దని చెప్పాడు. కళ్యాణ్ కూడా అందరిది ఆర్డర్ తీసుకున్నారు, ఉంచాలా ఉంచొద్దని లేడీస్ సపోర్ట్ అడిగాడు. సో అందరు లేడీస్ కూడా ఎవరు ఉండాల్సిన అవసరం లేదు, అన్ని బయట ఉంటే తర్వాత కావాల్సినప్పుడు తీసుకోవచ్చు. జస్ట్ వాష్రూమ్ లోకి వెళ్ళినప్పుడు మనం ఏవైతే తీసుకెళ్ళామో బయటికి తీసుకొచ్చేసి వాటర్ కూడా క్లీన్ చేసేసుకుంటే నెక్స్ట్ వాళ్ళకి క్లియర్ గా ఉంటుందని చెప్పడం. సో సంజన మళ్ళీ కార్నర్ చేశారు, సంజన మళ్ళీ కార్నర్ అయింది. గైస్, రొమాంటిక్ డ్రామాలో మరో ట్విస్ట్ అనిపిస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ రీతు చౌదరి కళ్యాణ్ తోటి ఫ్రెండ్లీగా ఉంటుంటే ఇక్కడ పవన్ డెమాన్ ఏమో రీతు చౌదరిని లెగ్ పుల్ చేస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. రీతు చౌదరి పట్టించుకుంటున్నట్టు అనిపించట్లేదు, కానీ ప్రతి ఛాన్స్ ఎక్కడ ఛాన్స్ దొరికినా కానీ పవన్ డెమాన్ రీతు చౌదరిని ఇరిటేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. సో చూద్దాము ఇది ఎంతవరకు ఇరిటేషన్ వరకు వెళ్తుందా, ఫ్రెండ్షిప్ వరకు వెళ్తుందా, ఇంకా ఎలా వెళ్తుందో లెట్ us see. అలీబాబా 40 దొంగలు అన్నట్టు బిగ్ బాస్ లో దొంగల మూట పెద్దగా అవుతుంది రోజు రోజుకి. సో దీనికి లీడర్ వచ్చేసి అలీబాబా వచ్చేసి మనం తనుజ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఫుడ్ గురించి తనుజ జస్ట్ కాఫీ పౌడరే అన్నట్టు నిన్నటి వరకు చూపిస్తే ఈ రోజు అయితే జస్ట్ కాఫీ పౌడరే కాదు ఫుడ్ కూడా కావాలన్నట్టు. సో దొంగతనంగా తినడానికి ట్రై చేశారు. అండ్ నిన్నట్లో టీంలో ఒకళ్ళే ఉంటే ఈ రోజు నిన్న జస్ట్ భరణి ఉన్నారు. సో ఈ రోజు కొంచెం టీం పెరిగింది, దొంగతనం టీం. ఇమాన్యుల్ యాడ్ అయ్యారు, రితు చౌదరి యాడ్ అయింది, భరణి అండ్ తనుజ ఈ నలుగురు కలిసి బనానా తినడానికి ట్రై చేశారు, తిన్నారు కూడా సక్సెస్ఫుల్ గా. అంతేకాకుండా ఇదంతా ఫన్నీగా అవుతుంది. సో దీన్ని బిగ్ బాస్ రూల్స్ కి అగేన్స్ట్ గా వెళ్తున్నారు, ఏదైతే రూల్స్ బిగ్ బాస్ పెట్టాడో. సో ఇది ఫన్నీ వరకు తీసుకొని వెళ్తారా అంటే మొత్తం ఫన్ అంతా క్రియేట్ అయ్యాక బిగ్ బాస్ పనిష్మెంట్ ఇస్తారా లేకపోతే నాగార్జున గారు పనిష్మెంట్ ఇస్తారా? సో దీన్ని ఏ లెవెల్లో చూపిస్తారా అన్నది చూద్దాం. ఎపిసోడ్ 3 ఎండ్ అయ్యే ముందు నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేశాడు బిగ్ బాస్. సో ఓనర్స్ అందరు కూడా జ్యూరీ మెంబర్స్ లాగా బిహేవ్ చేస్తారు. ఓనర్స్ ఎవరు కూడా నామినేట్ చేయడానికి వీల్లేదు. ఓన్లీ టెనెంట్స్ అంటే సెలబ్రిటీస్ వాళ్ళందరూ వాళ్ళలోనే కాంపిటీషన్ ఉంటుంది. వాళ్ళు ఎవరైతే ఆ కాంపిటీషన్ అంటే ఒక గేమ్ పెట్టారో ఒక పైప్ లోంచి ఇద్దరు డిఫరెంట్ కార్నర్స్ నుంచి వచ్చేసి బయటికి వచ్చి అండ్ అక్కడ ఉన్న హ్యామర్ తోటి ఎవరైతే ఫస్ట్ హ్యామర్ అందుకుంటారో వాళ్ళు నామినేట్ చేయడానికి అర్హులు అనమాట. సో అండ్ ఆ పర్సన్ ఎవరైతే విన్ అయ్యారో ఆ పర్సన్ ఎవరైతే లూజ్ అయ్యారో కాంపిటీషన్ లో వాళ్ళ ఫేస్ ఉన్న ప్లేట్ పగలగొట్టాలి. అంతేకాకుండా ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని నిలబెట్టేసి వాళ్ళని డిఫరెంట్ రీజన్స్ తోటి నామినేట్ చేయాలి. అండ్ ఇది అప్రూవల్ కావాలంటే ఆ నామినేషన్ సక్సెస్ఫుల్ కావాలంటే జ్యూరీ మెంబర్స్ అయిన ఓనర్స్ లో ఒకళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు కూడా రీజన్ చెప్పాలి. అంటే వీళ్ళ ఏకాభిప్రాయంతో ఉంటే సేమ్ పర్సన్ నామినేట్ అవుతాడు. ఒకవేళ ఏకాభిప్రాయం లేకపోతే కనుక జ్యూరీ మెంబర్ సెలెక్ట్ చేయొచ్చు యాక్చువల్ నామినేటర్ కి ఎవరు అర్హులు అని చెప్పేసి.
సో ఇది నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేశారు. అండ్ ఫస్ట్ వచ్చేసి రీతు వర్సెస్ తనుజ. ఫస్ట్ నామినేషన్ ప్రక్రియలోనే రక్తం చెందింది. ఎస్, రీతు చౌదరి వర్సెస్ తనుజ. వీళ్ళిద్దరు కాంపిటీషన్ చేసేటప్పుడు రీతు చౌదరి తలకి దెబ్బ తాకింది. అండ్ తనుజ అనడం నన్ను ఆపడానికి వస్తుందేమో అని చెప్పేసి తనని నేను ఓవర్టేక్ చేశాను అని చెప్పడము. అండ్ రీతు చౌదరి తనకి హట్ అయింది, అంటే అక్కడ దెబ్బ తాకింది. ఆ సిచ్యువేషన్ లో కూడా తనుజ మాట్లాడేసరికి రీతుకి కోపం వచ్చింది. అండ్ రీతు ఒకటే అన్నది, నాకు అసలు ఆ ఇంటెన్షనే లేనప్పుడు నువ్వు అలా అనేసరికి నాకు కోపం వచ్చింది. ఫస్ట్ నా భయం అంతా అసలు దెబ్బ ఎక్కడ తాకింది, నా ఫేస్ కి తాకిందా, ఎందుకంటే నాకు ఫేస్ కి ఏం తగలద్దు అని నేను ఎప్పుడు జాగ్రత్త పడుతుంటాను, మనం ఆర్టిస్ట్ కాబట్టి. సో అదొక బాధ ఉండే. అండ్ మీరు ఇట్లా అనేసరికి నాకు ఇంకో టెన్షన్ అయింది, అందుకే అర్చన అన్నట్టు చెప్పడం. సో ఇక్కడ రీతు చౌదరి ఇంటెన్షన్ లేదు కానీ తనుజ మిస్అండర్స్టాండ్ చేసుకోండి. సో ఇక్కడ రక్తం అయితే చెందింది అండ్ ఒక గ్యాప్ అయితే వచ్చింది మనకి. దానివల్ల కొంచెం సేపు గ్యాప్ తర్వాత తనుజ కంటిన్యూ చేసింది నామినేషన్ ప్రక్రియని. సో సంజనాని సెలెక్ట్ చేసుకుంది. సంజనాని డిఫరెంట్ రీజన్స్ తోటి, అంటే కంటెంట్ క్రియేట్ చేయడానికి కావాలని ఒక రీజన్, అండ్ పర్మిషన్ లేకుండా హౌస్ లోకి వెళ్ళడం అని. సో ఇలా డిఫరెంట్ రీజన్స్ తోటి సంజనాని నామినేట్ చేస్తారు. అండ్ ఈ అప్రూవల్ గురించి కళ్యాణ్ని, ఓనర్స్ లో నుంచి కళ్యాణ్ని పిలిచారు. కళ్యాణ్ కూడా అన్ని పాయింట్స్ కూడా రివీల్ చేసుకుంటూ, డిఫరెంట్ పాయింట్స్ రివీల్ చేసుకుంటూ ఆల్రెడీ నామినేట్ చేశారు కాబట్టి మళ్ళీ అవే పాయింట్స్ రివీల్ చేస్తూ నామినేట్ సక్సెస్ఫుల్ గా సంజనాని నామినేట్ చేశారు. అండ్ సంజన హైలైట్ ఏంటంటే, నేను ఆల్రెడీ నామినేషన్ లో ఉన్నా, మళ్ళీ నామినేట్ చేసేదని చెప్పడం. సో ఇక్కడ తనుజ సేఫ్ ప్లే చేసిందా అంటే ఎస్ అని అనుకోవాలి, ఎందుకంటే తనకు ఉన్న మంచి ఛాన్స్. ఇంకోళ్ళని నామినేట్ చేయొచ్చు, బట్ ఇంకోళ్ళని నామినేట్ చేయడానికి కాకుండా తను ఆల్రెడీ నామినేట్ అయిన పర్సన్ ని సెలెక్ట్ చేసుకుంది. సో దీనివల్ల ఏంటి, అక్కడ ఎవరికి ఇష్యూస్ రావు. సో ఇది ఒక గేమ్, కుమ్మక్కై ఆడిన గేమ్ అన్నట్టు కనిపిస్తుంది మనకి. బేసిక్ గా ఇలాంటి సేఫ్ గేమ్ ఆడినప్పుడు, అంటే ఇక్కడ కాన్సెప్టే విత్ ఇన్ టీమ్ లో కూడా, అంటే ఇక్కడ గ్రూప్ ఫామ్ కావద్దు అన్నట్టు బిగ్ బాస్ కాన్సెప్ట్ ఏంది, విత్ ఇన్ టెనెంట్స్ లోనే, అంటే ఒకరిదొకరు నామినేట్ చేసుకుంటే అక్కడ కూడా గొడవలు స్టార్ట్ అవుతాయి. అండ్ ఇక్కడ కూడా నెక్స్ట్ డే ఓనర్స్ లో విత్ ఇన్ దాంట్లో చేసుకుంటే కూడా ఇక్కడ కూడా గొడవలు స్టార్ట్ అవుతాయి. బట్ ఇక్కడ ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి బిగ్ బాస్ ట్రై చేస్తే తనుజ మటుకు సేఫ్ బ్లేమ్ ఆడి ఓన్లీ సంజనాని, నామినేట్ అయిన సంజనాని మళ్ళీ నామినేట్ చేసింది. మీకేమనిపించింది? సేమ్ ఫీల్ అయ్యారా? కామెంట్ చేయండి. సెకండ్ నామినేషన్ రాము వర్సెస్ శ్రాస్తి. ఈ గేమ్ లో ఇద్దరు కాంపిటీషన్ అయ్యారు. అండ్ దీంట్లో రాము గెలిచాడు. రాము హ్యామర్ తోటి శ్రాస్తి ఫోటో పగలు కొడితే, అండ్ సెలెక్ట్ చేసుకునే పర్సన్ ని సుమన్ శెట్టి. సో సుమన్ శెట్టిని నామినేట్ గా చేసి, అండ్ దానికి రీజన్ చెప్పడం ఏంటంటే, అందరు కనెక్టెడ్ లో ఉన్నారు, కొంచెం సుమన్ శెట్టి బాగా డల్ గా ఉన్నారు, అందరితో యాక్టివ్ గా లేదని ఒక మెయిన్ రీజన్ తోటి. అండ్ అంతేకాకుండా వీళ్ళందరూ టాస్క్లు అవన్నీ మంచిగా ఆడగలుగుతారు, కొంచెం యంగ్ ఉన్నారు. సో సుమన్ శెట్టి గారు ఆడగలుగుతారా లేదా అది ప్రూవ్ చేసుకోవడానికి నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి రాము సుమన్ శెట్టిని నామినేట్ చేశాడు. అండ్ అది అప్రూవల్ గురించి హరీష్ ని పిలిచాడు జ్యూరీ మెంబర్స్ నుంచి. హరీష్ కూడా అదే మాట అన్నాడు, ఎస్ సుమన్ శెట్టి కొంచెం డిస్కనెక్టెడ్ లో మోడ్ ఉన్నారు అని చెప్పడం. అండ్ దానికి సుమన్ శెట్టి ఎస్ వచ్చిందే 2 రోజులైంది, 10 రోజులు కాలేదు. సో 2 రోజుల్లో మనం ఎంత, అంటే ఫస్ట్ డేకి సెకండ్ డేకి డిఫరెన్స్ ఉంది, కనిపిస్తుంది మీకు. సో నేను రిలేషన్స్ పెంచుకుంటున్నాను, నేను బౌండింగ్ పెంచుకుంటున్నాను అని చెప్పడము. బట్ సుమన్ శెట్టి అండ్ బట్ హరీష్ గారు అయితే మటుకు లేదు, మీరు జస్ట్ బౌండింగ్ రిలేషన్ గురించి మాట్లాడట్లేదు, మొత్తం యాక్టివ్ గురించి మాట్లాడుతున్నాను, ఎంత అయితే యాక్టివ్గా ఉండాలో, ఎట్లయితే ఉండాలో అది ఉండట్లేదు అన్నట్టు మిమ్మల్ని నామినేట్ చేస్తాను చెప్పడము. అండ్ సుమన్ శెట్టి యాక్సెప్ట్ చేస్తాడు. సో నామినేట్ సుమన్ శెట్టి అయ్యాడు. నామినేషన్ కి బిగ్ బాస్ జ్యూరీ మెంబర్స్ కి ఆప్షన్ ఇచ్చాడు, మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారా అని చెప్పడము. సో ఇక్కడ అందరూ డిస్కస్ చేసుకొని, లేదా కళ్యాణ్ అండ్ హరీష్ కూడా డిస్కస్ చేసుకొని, సో ఇక్కడ ఇద్దరు మెంబర్స్ ని సెలెక్ట్ చేస్తారు, ఒకటి ఇమాన్యుయల్, ఇంకోటి భరణి. సో వీళ్ళిద్దరు ఫిజికల్ గా స్ట్రెయిన్, అంటే భరణి ఫిజికల్ గా స్ట్రాంగ్ అయితే ఇమాన్యుయల్ వచ్చేసి యంగ్ కాబట్టి ఎనర్జెటిక్ గా ఉంటారు. సో వీళ్ళిద్దరికి ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది ఆ కాంపిటీషన్ లో గేమ్ గెలిచి, అంటే హ్యామర్ గెలుచుకోవడానికి అని చెప్పేసి ఇద్దరిని సెలెక్ట్ చేస్తారు, భరణి అండ్ ఇమాన్యుయల్ ని. అండ్ భరణి అండ్ ఇమాన్యుయల్ ఎవరిని సెలెక్ట్ చేస్తారన్నది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూడొచ్చు. ఇది ఈ రోజు రివ్యూ. సో ఇంతకుముందు మనకి స్టార్టింగ్ లో చెప్పినట్టు డబుల్ హౌస్, డబుల్ ధమాకా అన్నట్టు, డబుల్ డోస్ అన్నట్టు అదైతే కనిపిస్తుంది, కానీ ఒకటైతే కనిపించట్లేదు. ఏంటంటే ఈసారి బిగ్ బాస్ నే మార్చేశాను అని చెప్పడము. సో ఇక్కడ రూల్స్ అయితే పెద్దగా మారినట్టు అనిపించట్లేదు, సేమ్ అలాంటి టాస్క్లే, సేమ్ అలాంటి నామినేషనే. సో పెద్దగా చేంజ్ అయినట్టే కనిపించలేదు. మీకేమైనా చేంజ్ అనిపించింది దీంట్లో? అండ్ ఈ రోజు ఎపిసోడ్ లో సంజన హైలైట్ అయింది. సో కావాలని కార్నర్ అవుతుందా, కావాలని కంటెంట్ క్రియేట్ చేయడానికి అని చెప్పడము. అండ్ ఈవెన్ కాంటెస్టెంట్ అంటే శ్రీజ అని కూడా అన్నది. అండ్ ఇక్కడ శ్రీజ అని ఒక డైరెక్ట్ మాట అన్నది సంజన. సంజనకి బ్యాడ్ ఇంప్రెషన్ పడిపోయింది శ్రీజ పైన. అండ్ ఒక సైకో, శ్రీజ ఒక సైకో, అసలు నేనైతే నా దగ్గరికి రావద్దు, నా దగ్గర మాట్లాడద్దు అన్నట్టు ఇరిటేటింగ్ ఫేస్ పెట్టి చెప్పేశాను ఆల్రెడీ అని చెప్పేసి ఇమాన్యుయల్ కి చెప్పడము.
సో ఇదైతే నిజంగా డెఫినెట్ గా హైలైట్ కావాలి, డెఫినెట్ గా నాగార్జున గారు మాట్లాడాలి. అంటే ఇక్కడ చాలా హౌస్ మేట్స్ ఏంటంటే నాతో మాట్లాడకపో అంటే ఫస్ట్ ఇమాన్యుయల్ అండ్ హరీష్ కూడా అలాగే మాట్లాడుకున్నాను, నాతో నా అవసరం లేదు మాట్లాడుకోవడం అని. అంటే ఒక చిన్న పిల్లలు ఒక గ్రూప్ లో ఉన్నప్పుడు కొట్లాడుకుంటే నేను నీతో మాట్లాడు నువ్వు నాతో మాట్లాడుకుంటే అది గ్రూప్ ఇది ఒక చిన్న గ్రూప్ కాదు, అది మన ఇల్లు కాదు, మాట్లాడుకుంటూ ఉండడానికి స్కూల్ కాదు, కాలేజ్ కాదు. ఎందుకంటే ఇది ఒక బిగ్ బాస్ హౌస్, దీంట్లో అందరు కలిసి ఉండాలి, 105 days దగ్గర ఉండాలి. సో అది డెఫినెట్ గా కాదు. సో ఇది సెకండ్ కంటెస్టెంట్. అంతకుముందేమో హరీష్ అట్లా మాట్లాడడం, ఈసారి ఏమో సంజన నాతో మాట్లాడకు చిరాగ్గా ఉంది, నువ్వు ఒక సైకో లాగా ఉన్నావు, సో నా దగ్గరకే రాకొని ఆల్రెడీ కంటెస్టెంట్ కి చెప్పడం. సో డెఫినెట్ గా ఇదైతే నాకు నచ్చలేదు. సో మీకేమనిపించింది కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇది ఈ రోజు రివ్యూ. మీకు ఎవరు హైలైట్ అనిపించారు, మీకు ఎవరు కరెక్ట్ అనిపించారు కమెంట్ చేసి చెప్పండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. నేను చండికా సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ.